హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ కృష్ణ సాయి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. హలో కృష్ణ సాయి, మీరు ఏ ఏరియా నుంచి వచ్చారండి? రామాంతపూర్ నుంచి. ఓకే, ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తున్నారు? గోంగూర చికెన్ చేస్తున్నాను. ఓకే, కర్రీ చేస్తున్నారు. ఇంకో ఐటమ్ టంగ్డీ చికెన్. అంటే ఇది ఏంటి? స్నాక్ ఐటమ్. ఈ రోజు కృష్ణ సాయి గారు రెండు స్పెషల్ నాన్ వెజ్ డిషెస్ మనకు నేర్పుతున్నారండి. గోంగూర చికెన్, టంగ్డీ చికెన్. మరి కృష్ణ సాయి గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు మీరు? గోంగూర చికెన్ చేస్తున్నారు. గోంగూర చికెన్. మరి గోంగూర చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? ఓకే. మ్యారినేటెడ్ చికెన్, గోంగూర, చుక్కకూర, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, చికెన్ మసాలా, ఉప్పు. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామా? ముందుగా ఏం చేస్తాం? మిక్సీకి వేసుకుంటామా? ముందుగా గోంగూర చుక్కకూర కలిపి మిక్సీకి వేసుకోవాలండి. అంటే పేస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఓకే, వేసేస్తున్నా. ఇప్పుడు ఏంటి? గోంగూర వేస్తున్నా. రెండు కలిపి తిప్పేయచ్చు కదా మనం? రెండు. ఇందులో ఏమైనా వాటర్ యాడ్ చేయాలి కొద్దిగా? అవునండి, కొద్ది వాటర్ ఇస్తారా? ఉంటారా? ఇది ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఓకే. గోంగూర, చుక్కకూర మిక్సీలో గ్రైండ్ చేసి తగిన వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. ఇప్పుడు ఆయిల్ వేయాలి. సరిపోతుందా? అంటే ఆయిల్ వేడెక్కాక మసాలాలన్నీ వేసుకుని, ఇది మ్యారినేటెడ్ చికెన్ కదండి? అంటే ఇందులో ఏమేమి కలిపారు మీరు? ఉప్పు, కారం, పసుపు తగినంత కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇది అంటే మనం ఈ గోంగూర చికెన్ తయారు చేసే ముందు ఎంతసేపు? ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉప్పు, కారం, పసుపు కలిపి చికెన్ పక్కన పెట్టుకోవాలి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు వర్కింగ్? లేదండి, హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు. ఏం చదువు? 4th క్లాస్ చదువుతున్నాడు. 4th క్లాస్. మీరు అంటే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ తెలుసు, ఎందుకంటే మీరు లోకల్ కిచెన్ వచ్చి వ్యూయర్స్ కి స్పెషల్ ఐటమ్స్ చేపిస్తున్నారు కాబట్టి. అంటే ఈ కిచెన్ ఇది కుకింగ్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయండి? కల్చరల్ యాక్టివిటీస్ అంటే పాడతాను. ఇంకా దూరదర్శన్లో వాయిస్ ఓవర్స్ ఇస్తుంటాను. టెలి స్కూల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటా, ఆడియో వీడియో. అంటే బిజీ అనమాట మీరు. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. కలపమంటారా? అది బాగా బ్రౌనిష్ రావాలండి, వస్తేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఓకే. ఈ గోంగూర, చుక్కకూర కలిపి మనం అంటే ఈ చికెన్ చేస్తే బాగుంటుంది. మీ అంతా మీకు ఐడియా అవుతుంది అంటే ఎక్కడైనా తిన్నారా? మా ఫ్రెండ్ నేర్పించింది, పక్కనే ఉంటారు. మీ నైబరా? నైబర్. ఓకే, బాగుంటుంది టేస్ట్. విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆకుకూరలో విటమిన్స్, ఐరన్ ఉంటుంది. కొద్దిగా బ్రౌన్ కావాలండి అది. ఇప్పుడు ఈ మసాలా, చికెన్ మసాలా అన్నారు కదా, మీరు మీ అంతటా ఓన్ గా ప్రిపేర్ చేశారు? ఇది నేనే చేశానండి. ఇందులో ఏమేమి వేశారు? లవంగం, చెక్క, ఇలాచి ఒక 2 లేదా 3 వేయాలి. కొబ్బరి, ఏ కొబ్బరి? ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగం, ఈ 4 వేసి అంటే రోస్ట్ చేసామా? లేదు, డైరెక్ట్ మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం.
మ్యారినేట్ చికెన్ లో ఉప్పు కారం పసుపు వేసి కలిపారు. అవును. కొద్దిగా బ్రౌన్ ఇప్పుడు అయిపోయిందండి. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. అవును, చికెన్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా బాగా రోస్ట్ కావాలి. మీరు లోకల్ కిచెన్ చూస్తుంటారా? డైలీ చూస్తానండి, బాగా ఇంట్రెస్టింగ్ చూస్తుంటారా? చేస్తుంటాను కూడా. ఇవి కొన్ని డైలీ చూస్తున్నా అంటున్నారు కదా, డైలీ ఎన్నింటికి వస్తుంది చెప్పండి? 11:30. 11:30. ఓకే. ఓకే, మరి చూసినప్పుడు అందులో ఉన్న ఐటమ్స్ అవి మీరు ట్రై చేస్తుంటానండి. చేస్తుంటారు. వేగింది కదా? ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. మ్యారినేటెడ్ చికెన్. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత చికెన్ మ్యారినేటెడ్ చికెన్ వేసి బాగా కలపాలి. కలిపి ఇప్పుడు మూత పెట్టి కుక్ చేయాలి? లేదండి, ఇట్లనే తొందరగా అయిపోతుంది. చికెన్ కదా, మటన్ అయితే చాలా టైం పడుతుంది, చికెన్కి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ కూడా వేసాక కొంచెం మనం కొద్దిగా కుక్ చేయాలండి. ఇది ఎంతసేపు పడుతుంటారు కుక్ అవ్వడానికి? ఒక 5 minutes. ఇప్పుడు మనం గోంగూర చికెన్ తయారు చేస్తున్నాం కదండి. ముందుగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అది కూడా ఫ్రై అయ్యాక మ్యారినేటెడ్ చికెన్ వేసి మనం కుక్ చేస్తున్నాము. ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Local Kitchen. గోంగూరని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. అలాగే ఒక కడాయి తీసుకుని అందులో నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేయించాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాము. ఆ తర్వాత మ్యారినేటెడ్ చికెన్ వేసి మనం కుక్ చేస్తున్నాము. ఎంతవరకు కుక్ అయిందో ఇప్పుడు చూద్దాం. కృష్ణ సాయి గారు, కుక్ అయిందంటారా? అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది, అంటే ఇప్పుడు చికెన్ ఉడికినట్టు బాగా. ఇప్పుడు ఇది వేయాలి. గోంగూర చుక్కకూర పేస్ట్ చేసింది వేసి కలపాలి. ఆకుకూరలు తినడానికి సహజంగా పిల్లలు ఇష్టపడరు కదా, అందుకని ఇట్లా ఇలా చుక్కకూర ఆకుకూర ఇలా మిక్స్ చేసి ఇలా వేయచ్చు. ఇది కొద్దిగా ఒక 2 minutes కలిసినాక మిక్స్ అయినాక తర్వాత ఇవన్నీ వేసి ఇప్పుడు కొద్దిగా కారం వేయాలండి, కొద్దిగా సాల్ట్ వేయాలి. తగినంత వేసుకోవాలి. తర్వాత ఇవి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా చికెన్ మసాలా ఒక 3 spoons అలా వేసి కలపాలి. ఎండు కొబ్బరి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, చుక్కకూర, గోంగూర వేసిన తర్వాత మిగిలిన మసాలా కారం, ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా. ఇప్పుడు నెక్స్ట్ ధనియా పౌడర్ వేయాలి, ఒక 1.5 teaspoon. అంటే ఇది గ్రేవీగా వస్తుందా, డ్రైగా వస్తుందా? కర్రీ ఐటమ్ అనేది గ్రేవీ వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటాం, వాటర్ యాడ్ చేస్తే మనకి గ్రేవీగా వస్తుంది. ఈ మసాలాలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్ వేసి వేయాలి. ఇది ఒక 2 minutes. ఓకే, అంటే కొంచెం మూత పెట్టమంటారా? అక్కర్లేదండి, ఎలానే మీడియం ఫ్లేమ్ మీద. మంచి ఫ్లేవర్ వస్తుంది. అవునండి, గోంగూర చుక్కకూర ఉడికిన స్మెల్ వస్తుంది.
ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా దాన్ని కలిపి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలి. కలిపి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. సర్వ్ చేసుకోవడమేనా? ప్లేట్ ఇస్తారా? ఓకే. ఇప్పుడు ఏంటి గార్నిష్ చేస్తారండి? అవునండి, ఆనియన్ తోటి గార్నిష్ చేస్తాం. తర్వాత నిమ్మకాయ. ఆల్రెడీ ఇందులో మనం గోంగూర చుక్కకూర వేసాము. కొద్దిగా కొత్తిమీర. కాంతి గారు, చికెన్ గోంగూర రెడీ అండి. ఓకే, వెరీ గుడ్ అండి, చాలా బాగుంది, బాగా గార్నిష్ చేశారు. చూసారు కదా గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో. దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. గోంగూర చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మ్యారినేటెడ్ చికెన్, గోంగూర, చుక్కకూర, ఉల్లి తరుగు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. గోంగూర చికెన్ తయారు చేసే విధానం: ముందుగా గోంగూర, చుక్కకూర ఈ రెంటిని కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి విడిగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ని కూడా ఇందులో వేసి కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత గోంగూర, చుక్కకూర పేస్ట్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా పొడి, ధనియా పొడి వేసి బాగా కలిపి తగినంత వాటర్ యాడ్ చేసి 10 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు గరం మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అవుతుంది. గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మా నెక్స్ట్ ఐటమ్ టంగిడి చికెన్. అది నేర్చుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Local Kitchen. లోకల్ కిచెన్. మన నెక్స్ట్ ఐటమ్ టంగిడి చికెన్ అండి. అది ఎలా తయారు చేయాలో కృష్ణసాయి గారిని అడిగి తెలుసుకుందాం. కృష్ణసాయి గారు, మన నెక్స్ట్ ఐటమ్ టంగిడి చికెన్ స్నాక్ డిష్. మరి ఈ స్నాక్ డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? ఓకేనండి. చికెన్ లెగ్ పీసెస్, మైదా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, చిల్లీ సాస్, సోయా సాస్, ధనియా పౌడర్, శనగపిండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, వెనిగర్, టమోటా సాస్, గరం మసాలా, అజనమోటో, మిరియాల పౌడర్, ఫుడ్ కలర్, పసుపు, ఉప్పు. ఓకే, చాలా పదార్థాలు ఉన్నాయి. అవునండి. ఓకే, మరి తయారు చేద్దామా? ఏం చేయాలి? ముందుగా చికెన్ పీసెస్కి నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. నైఫ్ ఇస్తారండి. ముందుగా లెగ్ పీసెస్ని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకనండి? ఇవన్నీ పట్టిస్తాం కదా పట్టిస్తామా? అవునండి. అంటే లోపల ఫిల్ చేస్తామా? మొత్తం పట్టించినప్పుడు పైనే వండుకుండా లోపలికి ఇంకిపోయి మనకి టేస్ట్ ఉంటుంది అన్నమాట. జస్ట్ ఇట్లా ఒక 4 లైన్స్. ఈ ఐటమ్స్ అన్ని మీరు ఇంట్లో చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. గెస్ట్లు వచ్చినప్పుడు కంపల్సరీ. మీరు ఎక్కువగా నాన్ వెజ్ తింటుంటారా, వెజ్ తింటుంటారా? నాన్ వెజ్ రెండు తింటుంటాము. ఇవి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ ఇస్తే బౌల్లో ఇప్పుడు మసాలా అన్నీ కలిపేసి ఫస్ట్ కార్న్ ఫ్లోర్. ఓకే, 1/2 కప్. ఇందులో మైదా పిండి అండి. అంటే కార్న్ ఫ్లోర్లో మైదా పిండి. తర్వాత శనగపిండి.
అన్ని ఎలా వేసుకుంటారు? 2 చెంచాలా? 1 లేదా 2 స్పూన్స్ ఈ ఐటమ్స్ బట్టి కూడా. అదే మనం అన్ని పీసెస్ తీసుకున్నాము దాని ప్రకారం. ఇవి 4 ఉన్నాయి కాబట్టి నేను ఇంత వేస్తున్నా. దాని సరిపడా తీసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్, కార్న్ ఫ్లోర్, మైదా, శనగపిండి, ధనియా పౌడర్, ఇది కొద్దిగా అజినోమోటో కొద్దిగా ఎక్కువ లేదు. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇది కాస్త ఎక్కువ వేసుకుంటాం. మసాలా, సోయా సాస్ కొద్దిగా వేయాలండి. 2 స్పూన్స్ చిల్లీ సాస్, ఇది కూడా 2 స్పూన్స్. అంటే ఇది ఉప్పు, కారం, తీపి అన్నీ మిక్స్ అయి ఉంటాయి. టమాటా సాస్, తర్వాత కొద్దిగా వెనిగర్, అజినోమోటో వేసాం కాబట్టి ఇది 1 స్పూన్. ఓకే, అది వేయకపోతే 2 స్పూన్స్. అజినోమోటో కూడా కొద్దిగా సోర్ టేస్ట్ ఉంటుంది. వెనిగర్ కూడా ఎటు పులుపుగానే ఉంటుంది. మిరియాల పౌడర్, ఇది మొత్తం 1.5 స్పూన్ ఉంది. ఓకే, అంటే చాలా స్పైసీగా ఉంటుంది ఉండడానికి. కొద్దిగా గరం మసాలా, పసుపు, ఉప్పు అండి, తర్వాత ఫుడ్ కలర్ కూడా ఇక్కడ డైరెక్ట్గా వేస్తాం. వేసి వాటర్ వేస్తాం, ఇందులో కలపాలి కదా. కొద్దిగా వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఎన్ని అంటే టమాటా సాసు, చిల్లీ సాసు, శనగపిండి, గరం మసాలా, ధనియా పౌడర్. ఓకే, వేసి మసాలాలు వేసి తగినంత వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. కాంతి గారు బాండ్లీ పెట్టి నూనె. ఓకే, అంటే నూనె కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తాము కదండి? అవునండి. సరిపోతుందా? చాలా ఇంకా వాటర్ యాడ్ చేయాలండి? సరిపోతుందండి. నాకు కొద్దిగా ప్లేట్ ఇస్తారా? అంటే ఇప్పుడు ఈ మసాలాని మనం చికెన్ దీనికి పట్టించి ఈ పీసెస్. ఇది చాలా హెవీగా ఉంటుందేమో కదండి? అవునండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు మసాలాలు వేస్తుంటే చాలా ఎక్కువ వేస్తున్నారు అనిపించింది, చూస్తుంటే ఇప్పుడు తక్కువ అవుతుంది. ఇంకా కొద్దిమంది ఎగ్ కూడా వేసుకుంటారండి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, తీపి అన్ని వేసేస్తాం. అన్ని రకాల రుచులు వేస్తాం కాబట్టి ఇంకా పక్కన టమాటా సాసు, అన్ని సాసులు కూడా వేస్తాం. సో ఇంకా పక్కన సైడ్ డిష్ ఏం అవసరం లేదు. సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్, వెనిగర్, అజినోమోటో. ఇప్పుడు ఇలాగా మనం మసాలా పట్టించి చికెన్ కి రెడీగా పెట్టుకుని ఒక పావు గంట అయింది కదా? అవునండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, దాంట్లో వేసేది. ఓకే, అది తొందరగా వేగుతున్నాను. కృష్ణసాయి గారు ఎర్రగా క్రిస్పీగా వేగుతాయి కదండి? అవునండి. తీసేద్దామా? ఒక ప్లేట్ ఇస్తారా? ఆఫ్ చేయండి. ఒక ప్లేట్ ఇస్తే కృష్ణసాయి గారు ఇప్పుడు గార్నిష్ చేస్తారండి? అవునండి. ఏం చేస్తారు? కొత్తిమీరతోటి గార్నిష్ చేసి నిమ్మకాయ పెట్టేలా. దీనిపై నిమ్మకాయ మనం ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ కూడా. కాంతి గారు
టంగ్డీ చికెన్ రెడీ అండి. ఎక్సలెంట్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కృష్ణ సాయి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మా లోకల్ టీవీకి వచ్చి మీరు 2 స్పెషల్ నాన్ వెజ్ డిషెస్ నేర్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, టంగ్డీ చికెన్ తయారు చేసే విధానం చాలా టెంప్టింగ్గా, చాలా క్రిస్పీగా ఉందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. టంగ్డీ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్, శనగపిండి, మైదా, కార్న్ ఫ్లోర్, అజినోమోటో, కొత్తిమీర, మిరియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, ఉప్పు, పసుపు, ఫుడ్ కలర్, ధనియా పొడి. టంగ్డీ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా చికెన్ లెగ్ పీసెస్ని కత్తితో కొద్దిగా పొడవుగా ఘాట్లు పెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోరు, మైదా పిండి, శనగపిండి, ఉప్పు, మిరియాల పొడి, ధనియా పొడి, టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, అజినోమోటో, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇవన్నీ వేసి కలిపి తగినంత వాటర్ యాడ్ చేసి మిశ్రమాన్ని కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనె వేసుకుని నూనెని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసెస్ని మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే టంగ్డీ చికెన్ రెడీ అవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో గోంగూర చికెన్, టంగ్డీ చికెన్ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. మీరు చేయాల్సినల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింద ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈనాటి పార్టిసిపెంట్ గెలుచుకున్నారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వారిచే 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్. మీకు ఈరోజు తాపేశ్వరం కాజా ఎలా చేస్తారు అని మీకు చూపించబోతున్నాను మన గోదావరి స్పెషల్స్లో. లోకల్ కిచెన్ సమర్పించిన వారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. సాధారణ వంట నూనె కాదు, సాటిలేని వంట నూనె.